హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక వన్ మోర్ కన్సాలిడేషన్ డే ఇన్ నిఫ్టీ అని చెప్పుకోవాలి మనం. సో 24,361 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. జస్ట్ అబౌట్ 70 to 80 పాయింట్స్ అప్ అండ్ డౌన్, అంతకుమించి పెద్ద టెర్రా లేదని చెప్పాలి. సో ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మళ్ళా. సో లాస్ట్ 4 సెషన్స్ గా కూడా ఇదే ప్యాటర్న్స్ మనకు వస్తున్నాయి. వీటి అన్నిటిని కూడా మనం లోవర్ లెవెల్స్ లో వస్తుంది కాబట్టి రివర్సల్ ప్యాటర్న్స్ ఆర్ న్యూట్రల్ ప్యాటర్న్స్ అని అంటాం. సో ఇలాంటప్పుడు మార్కెట్ డైరెక్షన్ లెస్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ ఈ రోజు కూడా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు బుల్స్. 24,385 ఏదైతే ఉందో జస్ట్ అబౌట్ ద 20-30 పాయింట్స్ అబరేషన్ తప్ప. సో ఓవరాల్ గా మార్కెట్ మన క్లోజింగ్ బేసిస్ లో చూస్తే కనుక బేరిష్నెస్ అయితే ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే 3-డే లో ఏదైతే ఉందో 24,265 అనేది ఇంకా కట్ అవ్వలేదు. ఒకవేళ 24,250 కింద క్లోజ్ అయింది అంటే కనుక మేబీ ఒక బేరిష్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ. అండ్ అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ 23,700 ఆర్ 800 కూడా నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ ఒక టైట్ కన్సాలిడేషన్ అండ్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. గత 9 సెషన్స్ లో మనం చూస్తే 24,774 నుంచి 24,366 జస్ట్ అబౌట్ 350 పాయింట్స్ కరెక్ట్ అవటం మనం చూసాం. అండ్ ఇంత టైట్ రేంజ్ లో అనేది చాలా కాలం తర్వాత ఒక కన్సాలిడేషన్ అనేది కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. డిమాండ్ జోన్ మనం చూస్తే కనుక 24,200 నుంచి 24,041 లాగా కనిపిస్తుంది. అండ్ సప్లై జోన్ మనం చూస్తే కనుక 24,540 నుంచి 24,620 వరకు కనిపిస్తుంది. సో ఈ రెండు జోన్స్ లో ఏది కట్ అయినా కూడా ప్రాబ్లీ మార్కెట్ మేబీ ఒక ఫాల్ అనేది ఉంటుంది ఒకవేళ లోవర్ లెవెల్ కట్ అవుతే. అండ్ 24,620 పైన క్లోజ్ అయింది అంటే కనుక 300 to 400 పాయింట్స్ ఐదర్ సైడ్ ఎక్కువ మూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ కొన్ని స్టాక్స్ లో, అదే విధంగా ఐ థింక్ ఈవెంట్ బేస్డ్ ఏవైతే జరుగుతున్నాయో వాటిల్లో కవరింగ్ రావడం తోటి నిఫ్టీలో కొన్ని స్టాక్స్ చాలా పాజిటివ్ గా క్లోజ్ అయ్యని చెప్పాలి. అపోలో హాస్పిటల్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 3-4 days బ్యాక్ వాళ్ళకి హాస్పిటల్స్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ పెట్టింది. 3-star హోటల్ ఆ ఏరియాలో ఎంతైతే రూమ్స్ ఛార్జ్ చేస్తున్నాయో అంతకన్నా ఛార్జ్ చేయకూడదని. సో ఆ స్టాక్స్ ని హెవీ సెల్లింగ్ కి రావడం చూసాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు ఒక మంచి షార్ట్ కవరింగ్ కనపడింది. దాంట్లో బిగ్గెస్ట్ గెయినర్ 3.7%. అదేవిధంగా భారతీ ఎయిర్టెల్ వాళ్ళ ప్రీపెయిడ్ టారిఫ్ ఏదైతే పెంచారో అని వార్త రావడంతో ఈ రోజు 2.7% పెరగటం చేసాం. గత కొన్ని సెషన్స్ గా సెల్లింగ్ కి గురైన అదాని గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు పాజిటివ్ గా మనకి ట్రేడ్ అయ్యాయి. అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ అదాని పోర్ట్స్ 2.3% అండ్ 2.5% పెరగటం చేసాం. ఇక కొన్ని నేమ్స్ లైక్ లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ HDFC, ICICI లాంటివి కొద్దిగా స్వల్పంగా లాభంలో క్లోజ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ రియాక్షన్ అండ్ నెంబర్స్ తోటి స్టాక్ బిగ్గెస్ట్ లూజర్ 4.3% కరెక్ట్ అవటం చూసాం. జియో ఫైనాన్స్ అండ్ ఏషియన్ పెయింట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా ఒక మంచి అప్మో వచ్చిన నేమ్స్ క్లియర్లీ ప్రాఫిట్ బుకింగ్ ఎమర్జ్ అయింది. 2.5 నుంచి 2.14% చూసాం. అదేవిధంగా 3-4 days బ్యాక్ అల్యూమినియం ఎస్పెషలీ ఒక బిగ్గెస్ట్ కంపెనీ వరల్డ్ లో ఏదైతే ఉందో వాళ్ళ ప్రొడక్షన్ కట్ చేశారని వార్తలు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అల్యూమినియం స్టాక్స్ అన్ని పెరగటం చూసాం. అవి ఈ రోజు రిట్రేస్ అయ్యాయి. హిండాల్కో లాంటి స్టాక్, దాని స్పిల్ ఓవర్ వి ఆల్ నో మెటల్ స్టాక్స్ కూడా ఉంటుంది, టాటా స్టీల్ అండ్ JSW స్టీల్ లాంటివి. అండ్ BFSI సెగ్మెంట్ ఎస్పెషల్లీ ప్రైవేట్ NBFCs లైక్ శ్రీరామ్, బజాజ్ ట్విన్స్ కొద్ది కరెక్షన్ గురవటం చూసాం. అండ్ FMCG అండ్ ఆటో నేమ్స్ కూడా స్వల్పంగా నష్టపోవటం మన నిఫ్టీలో కనపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ అని చెప్పాలి. ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్. 57,580 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ 57,498. సో ఒక 80 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే కనుక ప్రాబ్లీ ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మనకి ఫార్మ్ అవుట్ అని చూసాం. స్వల్పంగా 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది ఈ రోజు ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 4 సెషన్స్. సో 4 days బ్యాక్ కూడా ఒకసారి బిలో 20-day మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది అండ్ కింద క్లోజ్ అయింది ఇన్ఫాక్ట్. సో బట్ దాని లోస్ చూస్తే కనుక 57,158 అంటే 11th August రోజు ఏదైతే లో ఫార్మ్ అయిందో 57,158 దాని కింద ఇంకా క్లోజ్ కాలేదు బికాస్ ఈ రోజు లో 57,381. అండ్ ట్రెండ్ అయితే ఇంటాక్ట్ ఉంది, బుల్లిష్ గానే ఉందని చెప్పాలి. ఓన్లీ థింగ్ ఈస్ సపోర్ట్ పాయింట్ చాలా దూరంగా ఉందని చెప్పుకోవచ్చు. 56,645 అంటే క్లోజ్ టు 800 పాయింట్స్ కింద. బట్ అగైన్ దట్స్ హౌ ఇట్ ఈస్ ద మార్కెట్స్. ఇప్పుడు వోలటాలిటీ అనేది అంత తక్కువ ఉంది కాబట్టి మనకి సపోర్ట్ పాయింట్స్ దూరం కనిపిస్తున్నాయి. అండ్ 56,600 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది అండ్ 58,300 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ లో ఏది బ్రీచ్ అయినా కూడా ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఒక 500 to 1,000 పాయింట్స్ ఐదర్ వే మూవ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో నిఫ్టీలో ఏవైతే పెరిగాయో బ్యాంక్ నిఫ్టీలో కూడా అవే కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పాలి. ICICI బ్యాంక్, HDFC
బ్యాంక్ ప్రాబ్లీ గెయిన్స్ లో మనకి ఈ రోజు క్లోజ్ అవుట్ అని చూసాం. అదేవిధంగా యూనియన్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఎస్బీఐ ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిందో కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ దాని ప్రాఫిట్ బుకింగ్ క్లియర్లీ ఎమర్జ్ అయింది. 1.4% డౌన్ తో క్లోజ్ అయింది. అదేవిధంగా ఏయూ బ్యాంక్ గానీ, ఎస్ బ్యాంక్ గానీ, ఐడిఎఫ్సి ఫస్ట్ ఇవన్నీ బియాండ్ 1% కట్ రావటం చూసాం. అండ్ యాక్సిస్, ఫెడరల్ ల్యాండ్ స్టాక్స్ లో లెస్ దాన్ 1% మనకి పడతాం చూసాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లో ఐ థింక్ సేమ్ స్టోరీ. ఐ థింక్ ఇండెక్స్ లో ఏవైతే స్టాక్స్ పెరిగాయో ఎస్పెషల్లీ భారతి, దానికి ప్యారలీ ఐడియా ఈరోజు 4% పెరగటం చూసాం. ఐ థింక్ హాస్పిటల్ నేమ్స్ లో ఫోర్టీస్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ అని కనపడింది. అదానీ గ్రూప్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అదానీ సోలార్, అదానీ గ్రీన్ ఇవన్నీ కూడా దే డిడ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ ఐ థింక్ ఓఎఫ్ఎస్ఎస్ ప్రాబ్లీ ఈరోజు 3% పెరగటం చూసాం. వేరేజ్ ఐటీ ఓవరాల్ గా కొద్దిగా నెగటివ్ గా ఉన్నప్పటికీ అండ్ కొన్ని మర్కీ నేమ్స్ లైక్ వోల్టాస్ గానీ, కమిన్స్ ఇండియా, దీపక్ నైట్రేట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గానీ, కే ఫిన్టెక్ అండ్ పవర్ రిలేటెడ్ నేమ్స్ లో కొంచెం బయింగ్ అనేది మనకు కనపడింది. సో స్టాక్స్ లైక్ జీవీటీఎండి లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో మనం ఇందాక అనుకున్నాం అల్యూమినియం నేమ్స్ లో ఈరోజు హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. నేషనల్ అల్యూమినియం 6.3% కట్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇది 2 days బ్యాక్ పెరిగిన గెయిన్స్ ఏవైతే ఉందో అంతే గివ్అప్ చేయడం చూసాం. చాలా రోజుల తర్వాత లారస్ లో ఒక మంచి మీనింగ్ఫుల్ కరెక్షన్ అనేది మనకు కనపడింది. సో స్టాక్ మనకి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి 1550 నుంచి ఆల్మోస్ట్ 1870 రూపీస్ పెరిగినాక ఈ రోజు 100 రూపీస్ టాప్ నుంచి కొద్ది కరెక్ట్ అవటం చూసాం. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. సో ఇలాంటి స్టాక్స్ కరెక్ట్ అయినప్పుడు మనకి మంచి ఆపర్చునిటీ ఇస్తాయి. ఒకవేళ ఇంకొంచెం కరెక్షన్ వచ్చి అరౌండ్ 1500 ఆర్ మేబీ 1480 ఆ లెవెల్ వస్తాయి కనుక. అండ్ కొన్ని అదర్ నేమ్స్ ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో వాటిలో ఎన్బిసిసి, ఐ థింక్ జింక్ నేమ్స్ లో హిందుస్థాన్ జింక్ గానీ, అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా ర్యాలీ వచ్చిన పేటిఎం, జైడస్ లైఫ్, ఆల్కెమ్ లాంటి స్టాక్స్ లో కొద్ది సెల్లింగ్ అనేది మనకి కనపడింది. ఆర్ఈసి, పిఎఫ్సి అహెడ్ ఆఫ్ మర్జర్ ఈ స్టాక్స్ లో కంటిన్యూస్లీ సెల్లింగ్ కొనసాగుతుందని చెప్పాలి. ఇక్కడ కూడా ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ నేమ్స్ కొద్ది సెల్లింగ్ కి గురవటం చూస్తున్నాం. కాల్గేట్ లాంటి స్టాక్స్ అండ్ ప్రైవేట్ ఫైనాన్స్ నేమ్స్ లైక్ చోలా లాంటి వాటిల్లో కొద్దిగా క్లియర్ సెల్లింగ్ అనేది మనకు కనపడింది. అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ అశోక్ లీలాండ్ స్టాక్ లో కూడా 2% కట్ అనేది మనకు రావటం చూసాం. రియల్ ఎస్టేట్ నేమ్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కానీ, అదే విధంగా ఆటో నేమ్స్ అశోక్ లీలాండ్ తో పాటు హుండై, కేబుల్ కంపెనీస్ లైక్ కేఈఏ ఇండస్ట్రీస్ వీటన్నిటిలో కూడా కొద్ది సెల్లింగ్ అనేది మనకు కనపడింది. సో ప్రిటీ మచ్ ప్రాఫిట్ బుకింగ్ తప్ప బిగ్ సెల్ ఆఫ్ అనేది ఎఫ్&ఓ స్పేస్ లో ఎక్కడ మనకి కనపడలేదు. వరీసమ్ ఫ్యాక్టర్స్ అయితే మనకి ఎక్కడ కనపడలేదు చార్ట్స్ ప్రకారం మనం చూస్తే కనుక. అండ్ క్యాష్ సెగ్మెంట్ లోకి వస్తే కనుక రిజల్ట్స్ రియాక్షన్ క్లియర్లీ ఎమర్జ్ అవటం చూస్తున్నాం. అండ్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మనకు కనపడింది. జీ మీడియా నిన్న 20% అప్ మూవ్ తర్వాత ఈ రోజు ఒక 10% పెరగటం చూసాం. బికాస్ జీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ ప్రమోటర్స్ ఏవైతే ఈక్విటీ పెంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సాట్ ఏదైతే ఉందో, సెబీ ఏదైతే రెస్ట్రిక్షన్ పెట్టిందో ఆ రెస్ట్రిక్షన్ తీసేయటం మనం చూసాం. సో దాని కారణంగా జీ లిమిటెడ్ అండ్ జీ మీడియా స్టాక్స్ రెండు కూడా లైమ్ లైట్ లో ఉన్నాయని చెప్పాలి. మంచి రిజల్ట్స్ ఇవ్వడం తోటి మనోరమ ఈరోజు 7% అప్ మూవ్ రావటం చూసాం. అండ్ ఐటీ నేమ్స్ కొన్ని దే డిడ్ గుడ్ అని చెప్పాలి. హ్యాపీయెస్ట్ మైండ్స్ అండ్ సొనాటా సాఫ్ట్వేర్ లాంటి స్టాక్స్ అండ్ కొన్ని నేమ్స్ ఎక్కడైతే చాలా కరెక్ట్ అయ్యో, ఫుడ్స్ అండ్ ఇన్ లాంటి స్టాక్స్ వాటిలో కొంచెం బయింగ్ అనేది మనకి క్లియర్లీ ఎమర్జ్ అయింది. అండ్ 2-3 days కరెక్షన్ తర్వాత మొరపెన్ ల్యాబ్స్ కానీ, బాటా ఇండియా కానీ, డైనమిక్ టెక్నాలజీస్ కానీ, ఎంఈ ఆర్గానిక్స్ వీటన్నిటిలో కూడా ఒక 3-5% ర్యాలీ అనేది మనకి విజిబుల్ అయింది. అండ్ వీక్ అయిన నేమ్స్ లో అగైన్ రిజల్ట్స్ రియాక్షన్. నాట్కో ఫార్మా మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, రిజల్ట్స్ అంతా ఎక్స్పెక్టెడ్ గా రాకపోవడం వల్ల ఈ స్టాక్ 4% దాకా కరెక్ట్ అవటం చూస్తున్నాం. అదర్ నేమ్స్ లైక్ సీక్వెంట్ గానీ, జేకే పేపర్ గానీ, హిందుస్థాన్ ఆయిల్, మన హైదరాబాద్ బేస్డ్ లిఖితా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదర్వైజ్ నెట్వర్క్ టెక్నాలజీస్ వీటన్నిటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. 2-3% ఆర్ 4% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. అహెడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రెయిన్ ఇండస్ట్రీస్ లాస్ట్ 2 sessions లో పుల్ బ్యాక్ ర్యాలీ తర్వాత ఈ రోజు కూడా కొద్దిగా ప్రాఫిట్స్ అనేది గివ్ అప్ చేయడం చూసాం. అదేవిధంగా డ్రీమ్ ఫోక్స్ కానీ, ఓలా ఎలక్ట్రిక్ లాంటి స్టాక్స్, ఎంటాట్ టెక్నాలజీస్ వీటన్నిటిలో కూడా కంటిన్యూస్ ర్యాలీ అనేది రావటం చూసాం. విమ్తా ల్యాబ్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా 2-4% దాకా కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్స్ వచ్చిన 1-2 days లోనే యాక్షన్ మొత్తం అయిపోతుంది. ఒకవేళ రిజల్ట్స్ బాగాలేదంటే 20-30% కూడా 2 days లో పడిపోతున్నాయి స్టాక్స్. దాని తర్వాత పుల్ బ్యాక్స్ అనేది వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రాబ్లీ రిజల్ట్స్ బాగున్న స్టాక్స్ 10-15% పెరిగినాక రిట్రేస్మెంట్ జరుగుతున్నాయి. సో మనం ఎప్పుడు కూడా రిజల్ట్స్ బాగున్న స్టాక్స్ నే ఫోకస్ చేసి ఎక్కడైతే ఒక మీనింగ్ఫుల్ రిట్రేస్మెంట్స్ ఉంటాయో వాటిల్లో కొంటే గనుక మేబీ నెక్స్ట్ క్వార్టర్ కి ఐ థింక్ విల్ డూ బెటర్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో అని మా ఉద్దేశం. సో ఎవ్రీడే చెప్పేదే ట్రేడింగ్ పొజిషన్స్ కి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. గుడ్ ప్రాఫిట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ లో, కాబట్టి అది కంటిన్యూస్లీ ప్రాఫిట్ బుకింగ్ కూడా చేస్తూ ఉండాలి, అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో అని మా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.
ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.